సో ధనుసు రాశిలో చతుర్థ స్థానంలో అక్క కూల్గా వెళ్దాం అక్క ఇది. సో చతుర్థంలో శని, ఓకే. అష్టమంలోనేమో గురుడు, 9లోనేమో కేతు, 3లోనేమో రాహు. ఈ సంవత్సరం అంతా కూడా వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇది యూనివర్సల్గా వినాలి కాబట్టి తప్పదు. సంవత్సరం చతుర్థ స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే భావోద్వేగాలన్నీ ఇంట్లో ఉంటాయి, చాలా భావోద్వేగాలు ఉంటాయి. భావోద్వేగం అనే మాట కన్నా నేను అనేది ఏంటంటే కొంచెం దుఃఖ రూపంలో ఉంటుందని అర్థం. పరిణామాలు కొంచెం దుఃఖపరంగా ఉంటాయని అర్థం. ఎస్పెషల్గా తల్లి ఆరోగ్యాలకు సంబంధించిన విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇల్లులు ఎప్పుడైనా కడదామన్నా, కొనుక్కోవాలనుకున్నా, లేదంటే ఇంటి మీద ఏదైనా తెచ్చుకోవాలనుకున్నా, లేకపోతే ఇంటికి ఎవరికైనా భరోసా ఉందామనుకున్నా, ఎవరికన్నా ప్రాపర్టీకి సంతకాలు పెడదాం అనుకున్నా, ఆచితూచి దగ్గరుండి సంతకాలు పెట్టకపోయినా, కొత్త ప్రాపర్టీలు కొనేటోడు ఒళ్ళు దగ్గరెట్టుకోకపోయినా అంతే. చింపేసినట్టే. ఉమ్. మీ జీవితాన్ని మీరు చింపేసుకున్నట్టే. కాబట్టి జాగ్రత్త పడాలి. చాలా జాగ్రత్త పడాలి. ఏం చేయకపోతే బెటర్ అయితే. చెయ్యకపోవడం అనే కన్నా కొంచెం ముహూర్తంలో ఇందాక నేను చెప్పాను కదా, జూన్ నుంచి అక్టోబర్ వరకు కొంతవరకు మీ కష్టమంలో గురుడు యొక్క మీ రాశాధిపతి ఆయనే కదా. అవును. ఆయన వల్ల ఇది ఇదవుతుంది కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ ఆకస్మికంగా వస్తాయి. కానీ ఆకస్మికంగా వచ్చిందని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే గురు వీక్షణ శనికి ఉంది ఇంకానే. అవును. గురు వీక్షణ శక్తి ఉన్నది కదా చతుర్థానికి. కొంచెం జాగ్రత్తతో కూడుకొని వెళ్ళాలని అర్థం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాపర్టీ మొదలు పెట్టాం అనుకోక, త్వరగా అయ్యిందనుకో సంతోషమే. 5-10 ఏళ్ళు పెడితే చిరాకేదా? అదే కదా. అదే జరుగుద్ది. ఇప్పుడు లోన్ ఉంది, పీకుతా ఉందనుకోక, వడ్డీలు కట్టలేక డబల్ అయిపోయి ఇబ్బంది కదా. అందుకని ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా దానికి అర్థమైంది. పర్సనల్ చార్ట్స్ మీద చేసుకుంటే మంచిది. మూడో విషయం. తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు, 9వ స్థానంలో కేతు ఉన్నాడు. దైవ దర్శన ప్రార్థనలకు పరిగెట్టుకుని పొలోమని వెళ్ళిపోకండి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఇంటి దగ్గర ఉన్న రెమెడీలు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంటి దగ్గరే చేసుకునే రెమెడీలు, లేకపోతే మన లోకల్ గుళ్ళు ఆలయాలు, ప్రత్యేకించి అమ్మవారి ఆలయాలు ఏదైనా దర్శనం చేసుకోవడం, కలువు పూలతో. అష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి ధనప్రాప్తి కోసం ప్రత్యేకించి అధిక ధనప్రాప్తి అంటే 8లో గురుడు ఉన్నాడంటే ఆకస్మిక ధనప్రాప్తి అని అర్థం. ఈ సంవత్సరం 100% ధనాదాయాలు అయితే బాగుంటాయి. కానీ కొంచెం జాగ్రత్త, ఇంటి యందు ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు వహించాలా. తర్వాత కోర్టు కేసెస్ అలాంటివి ఏదైనా ఉంటే అలాంటి ఇంట్లోంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను ధనుసురాశికి ఒక మాట చెప్తా, ఇది చాలా అండర్లైన్. అష్టమంలో గురుడు ఉన్నప్పుడు దొంగ గురువులు అనుకుని భావించి నానా రకాల రెమెడీలు చేస్తుంటారు. ఉమ్. ఈ సంవత్సరం కొంచెం గురువు విషయంలో నమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రైట్. మీకు ధనం వస్తుంది కదా, ఆ ధనం వీళ్ళు వేరే రకరకాలుగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఉహుం. సో వాళ్ళు నాగగురువులు ఏం కాదు కదా, అందరూ కుంభమేళాల నుంచి వచ్చేసి నీకు ఎవరు ఇది చేయట్లేదు కదా, కొంచెం ఆచితూచుకుని వెళ్ళడం మంచిదని అర్థం. అర్థమైంది. ఓకే. ఎవరు గురువో యా. వీక్షించే ఆ సూక్ష్మ దృష్టి ఉండాలి. సో ఆ సూక్ష్మ దృష్టి ఉండాలా, కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి, మోసపోకుండా అని అంతే. చెప్తారు అంతే. సూపర్. అది. ఇంతవరకు బాగుంది.